ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్. ఈరోజు వచ్చేసి మనం వచ్చేసి బారాముండా బస్ స్టేషన్ కాడికి అయితే ఉండటం అయితే బారాముండా అనగా భువనేశ్వర్. ఇది వచ్చేసి ఒడిస్సా రాష్ట్రంలో అయితే ఉంటుంది. ఈ బస్ స్టేషన్ స్పెషల్ ఏంటంటే మన మామూలుగా అయితే ఓరల్లోనే నెంబర్ 1గా చెప్పవచ్చు. ఈ బస్ స్టేషన్లో స్పెషల్ ఏంటంటే చాలా చాలా బాగుంది అన్నట్టు, చాలా స్పెషల్ అనేది కూడా చెప్పవచ్చు. రోడ్లను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ ఈ బస్ స్టేషన్లో ప్రైవేట్ బస్సులు కూడా ఆపుకోవచ్చు అన్నట్టు, పెద్ద ట్రావెల్స్లను. పార్కింగ్ అయితే చాలా మంచిగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ ఫ్రీనే పార్కింగ్ కూడా. ఇతర చిన్న చిన్న వెహికల్స్లను కూడా ఇక్కడ మంచిగానే రాణిస్తారన్నట్టు ఈ బస్ స్టేషన్లో. మనమైతే ప్రజెంట్ అయితే మనము పార్కింగ్లోకి వెళ్తున్నాము. చూడండి ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ ఎలా ఉన్నాయో. మినిమం 500-600 బస్సులు అయితే ఉంటాయి అని చెప్పవచ్చు. వేరే వేరే ట్రావెల్స్ అయితే చాలా విశాలంగానే ఉంది. ఒకసారి చూడండి, ఇలా ఉండటం అయితే చాలా గ్రేటే అన్నట్టుగా అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ బారాముండా బస్ స్టేషన్ అయితే చాలా మంచిగా పెద్దగా విశాలంగా ఉందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, మన ఒడిస్సా భువనేశ్వర్ బస్ స్టేషన్లో అయితే ఇక్కడ బస్సులకు సర్వీసింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు. ఒక బస్సుకు వచ్చేసి 250 రూపాయలు తీసుకొని ఇక్కడ బస్సు మొత్తం సర్వీసింగ్ అనేది చేసి ఇచ్చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా చేస్తున్నారో. మనకు బస్సు మినిమం 1 గంటలోనే కంప్లీట్గా రెడీగా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇచ్చేస్తారన్నట్టు. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరి సెక్షన్ వారికి ఉంటుంది, ఎవరి వరకు వారు చేస్తూ ఉంటారు. గ్లాస్ కడిగే వారు గ్లాసులు, వాటర్ కొట్టే వాళ్ళు వాటర్, విల్లు కడిగే వాళ్ళు విల్లు, ఇలా చూడండి ఎవరి వరకు వాళ్ళు. లోపల క్లీనింగ్ వేరే సెక్షన్ వాళ్ళు వేరే చేస్తూనే ఉంటారు. చాలా తక్కువ రేట్ అనవచ్చు. అలాగే ఇక్కడ బస్ స్టాప్ అందరికీ స్నానాల గదితో మాత్రం మంచిగా ఉచితంగా. స్నానాల గదులు అయితే చాలా చాలా విశాలంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చాలా స్పెషల్గా చాలా బాగుందని కూడా చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ భువనేశ్వర్ బస్ స్టేషన్ అనుభూతి మాత్రం చెప్పవచ్చు. ఫ్రెండ్ మళ్ళీ భువనేశ్వర్ టు హైదరాబాద్ అయితే రిటర్న్ మనము జర్నీ చేయబోతున్నాము. మామూలుగా అయితే ఇవాళ అయితే రిటర్న్ జర్నీ మళ్ళీ ఒకసారి చేద్దాం అన్నట్టుగా అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈసారి ఏంటంటే టోల్ గేట్లు అవి ఉండదు, జస్ట్ జర్నీలో ఏంటంటే ఇక్కడ కొన్ని మా వీడియోలో మిస్ అయినవి, ఏ ప్రసిద్ధిగాంచినవి కొన్ని అట్లా ఉంటుంది కదా, ఈ రూట్ నుండి కొన్ని అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా అనిల్ అన్నయ్యతో అయితే రైడ్ ఉండబోతుంది. అంతా మనకు తెలిసిన రూటే కదా. ఇప్పుడైతే కొత్తగా రూట్లు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ మా రూట్లు అనేది తెలిసినవే. మళ్ళీ ఏమనంటే మనము అందులో చూపించనిది ఇందులో చూపిద్దాం అన్నట్టుగా అయితే రిటర్న్ ట్రిప్ కూడా వేయడం జరుగుతుంది. అదే బస్సు ఎక్స్ప్రెస్ లైన్ వచ్చి మళ్ళీ అదే బస్సులో అయితే మనం ఫస్ట్ మళ్ళీ రిటర్న్ అయితే దానికి పోతున్నాం, రైడ్ వేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనిల్ అన్నయ్య అయితే స్టార్టింగ్లో ఉన్నాడు. నిన్న రామకాక అయితే ఫస్ట్ రైడ్తో వచ్చేసి రామకాకతో అయితే స్టార్ట్ అయింది. ఈరోజు అనిల్ అన్నయ్య రాము ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరితోనైతే ఇప్పుడు రైడ్ అయితే ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ఎంతవరకు ఉంటాయి అంతవరకు అయితే పోదాం. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్తోనైతే వీడియోని స్టార్ట్ చేయండి. ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళైతే థ్యాంక్ యూ ఫ్రెండ్, లవ్ యూ ఆల్. ఫ్రెండ్స్ తిరుగు ప్రయాణం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. భువనేశ్వర్ నుండి అయితే ఇక మనం అనిల్ అన్న అయితే క్యాప్టెన్ డ్రైవ్ అయితే స్టార్ట్ చేశాడని చెప్పవచ్చు. ఇప్పుడు మనం మొత్తం డైరెక్ట్ లైవ్లోనే చూపించడం జరుగుతుంది. ఎక్కువ వాయిస్ ఓవర్స్ అయితే ఇవ్వటం లేదు. ఆల్మోస్ట్ మనం మొత్తం కవర్ చేశామనే చెప్తున్నాము ఆ వీడియోలోనైతే. ఈ వీడియోలో ఏముందంటే ఇంకా ఏమైనా మనము కవర్ చేయనివి రంభా ఘాట్, చిలక సరస్సు ఇంకా స్పెషల్గా అవి ఉన్నవి కాబట్టి వాటి కోసం అయితే ఇది ప్రత్యేకంగా ఎందుకంటే అటు వైపు నుండి వస్తున్నప్పుడు ఇది అంత క్లియర్గానైతే కనిపించలేదు. దానికోసం అయితే మనం ఇటు పక్క నుండి ఇది రంభా ఘాట్ స్పెషల్గా కొట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమంది పికప్ ఉన్నది కాబట్టి పికప్ చేసుకుంటున్నాం మనం. ఇక ఉంటుంది ఊరికి అంటే కొంచెం పెద్ద ఊర్ల కాడ అయితే ఉంటుంది అన్నట్టు. సిటీస్లోనైతే పికప్ పక్కా అందుకుంటాం. ఇక మన వీడియోనైతే స్కిప్ చేయకండి. రంభా ఘాట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది. దాంతోపాటు ఇదే సైడ్న చిలక సరస్సు కూడా మనకు ఇప్పుడు ఉండబోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అరకు అనే కాదు, ఇక్కడ మన ఒడిశాలో కూడా చాలా మంచిగా అద్భుతమైన లొకేషన్స్లు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అరకు మనకి ఇక్కడ తెలుగు వాళ్ళకి ఎట్లానో ఈడైతే బాగా చాలా మంచి లొకేషన్స్ అయితే ఉండటం జరిగింది. ఒడిస్సా భువనేశ్వర్ రోడ్లో మామూలుగా లేదు. ఒకసారి చూడండి, కొండలు చెట్లు అంటే ఇక్కడ మొత్తం ఉప్పు నీటి సరస్సు ఉండడంతో ఇక అంతా ఇక్కడ ఎక్కువ పంట పొలాలు అయితే లేవు అంతగానం. కాకపోతే లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది అనే చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ సగం వరకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు భువనేశ్వర్ నుండి ఫస్ట్ది గురదా అయితే టోల్ ప్లాజా కాడికి అయితే ఫస్ట్ రీచ్ అవ్వడం అయితే జరిగింది కదా. చూడండి ఇక ఈడ నుండి మనది ఇక నెక్స్ట్ రంభా ఘాట్కి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం మనము. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది మినిమం. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి సూపర్ లొకేషన్ అని కూడా చెప్పొచ్చు.
చాలా డేంజర్గా ఉండబోతుంది. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూడండి ఇక్కడ పెద్ద పెద్ద గుట్టలు అన్నీ ఉంటవి. చూద్దాం. మనమైతే ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రెండో టోల్ గేట్ కాడికి అయితే రాబోతున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డునే చూశారు, వెల్కమ్ టు హాలీ స్వీట్ చికెన్ సెంటర్ బాజా గోపిక దమ్ కాడికైతే ఇగో దాటిపోతున్నాం ప్రజెంట్ అయితే మనం. మళ్ళీ ఇక్కడ ఒకటి స్పెషల్గా చెప్పొచ్చు ఏంటంటే, అది మామూలుగా మనము గోమాతలుగా పూజిస్తాం కానీ ఇక్కడ గోవులను ఏకంగా వాళ్ళు కట్టకుండా ఫ్రీడమ్గా వదిలేస్తారు అన్నట్టు. ఎక్కడ పడితే అక్కడ ఉంటవి ఆడనే తిని అవి వాటంతటా అవే. ఇంకొకటి ఏంటంటే గోవులతో అంటే ఆవులతో మాత్రం ఇక్కడ దున్నే అంటే మామూలుగా ఛాన్సెస్ లేవు, దున్నకూడదు కూడా. చాలా స్పెషల్ అన్నట్టు, వాటిని వదిలేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ మనమైతే ప్రజెంట్ అయితే హైదరాబాద్ షామోలి బస్ అయితే చూడడం జరుగుతుంది. మనని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది షామోలి బస్. ఇది ఏంటంటే మనకు ఎందుకంత హ్యాపీనెస్ అంటే, మన కెప్టెన్ అయినటువంటి ఆసిక్ బాయ్ అయితే ఇందులో ఈ ట్రావెల్స్లోనే కెప్టెన్గా అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ అంతలోనే ఇటువైపు ఒకసారి చూడండి, హౌరా బ్రిడ్జ్ కోల్కతాకి వెళ్తుంది అన్నట్టు. ఇది మామూలుగా ఇటువైపున రైల్వే వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి, గమనించండి మీరు. అందులో అయితే చాలా బాగుంది అన్నట్టు. హౌరా బ్రిడ్జ్ ఫస్ట్ సారి వీళ్ళు డచ్ వారు పరిపాలించి మనల్ని ఆడి నుండే మొత్తం మన ఇండియా సామాన్లు మొత్తం సొమ్మును మొత్తం దోచుకుపోయారని కూడా చెప్పవచ్చు. అదే బ్రిడ్జి అదే రైల్వే లైన్లో. డచ్ వార్ అంటే ఎవరో కాదు, మన బ్రిటిష్ వార్లే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రంభా ఘాట్ అయితే ఇక మొదలైందనే చెప్పొచ్చు. చాలా చాలా డేంజర్గా ఉంటుంది. ఇక్కడైతే ఇక మనకు ఒక రకంగానే ఉంటుంది, చాలా చాలా డేంజర్గా ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవ్ కూడా చేయాలి, వేరే వాళ్ళ డ్రైవింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి వరుస ప్రభుత్వం చూడండి ఈ బస్సులు ఎలా పెట్టడం అయితే జరిగిందో. వాళ్ళ బస్సు కలర్లు కూడా ఒక రకంగానే ఉందని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక మరో టోల్ గేట్ అయితే మనకు రాబోతుంది, చూద్దాం. రంభా ఘాట్ అయితే స్టార్ట్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇక చూడు మొత్తం చాలా చాలా బాగుంటుంది. ఈడ నుండే మళ్ళీ మనకు చిలక సరస్సు కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ టోల్ గేట్ని అయితే దాటాక చూద్దాం అన్నట్టు. నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అవన్నీ. లొకేషన్స్ అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే రంభా ఘాట్ ఎంత అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఇంకా మనము పోతున్న కొద్దీ చాలా చాలా హైట్తోనూ చాలా డేంజర్గాను మలుపులు అనేది ఉంటుంది అన్నట్టు. మలుపులు అయితే చాలా చాలా క్రాస్గా చాలా హైట్తోనూ ఈడ లారీలు అవి వాటికి ఎలా పోతుందో కూడా మనం లైవ్లో చూద్దాం. చాలా అసలు హార్డ్గా ఉంటుంది ఇదే రంభా ఘాటు. లొకేషన్ ఒకసారి చూడండి. ఎందుకంటే ఇలాంటి లొకేషన్లో రావటం అయితే మనకు చాలా మంచి అనుభూతిని అయితే కలిగిస్తుంది, కానీ డ్రైవర్లకు చాలా డేంజర్ అని చెప్పొచ్చు. మనను క్రాస్ చేసిన షామోలి ట్రావెల్స్ అయితే ఒకసారి చూడండి, ఏ మలుపులో ఎంత పై నుండి పోయిందో ఒక రౌండ్ వేసి మీకు చూపించడం అయితే జరిగింది. చూశారు కదా ఎంత మలుపు ఉందో. ఇక్కడ నుండి ఒక చిన్న కాలువ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి చిలక సరస్సుకు పోతుంది. ఈ వాటర్ వచ్చేసి ఎంత ఇట్లా చాలా బాగుంది అన్నట్టు. అలాగే ఈ రూట్ అయితే మా డేంజర్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఎట్లా ఉందంటే మనకు అవతల రోడ్డు కానీ యువతల రోడ్డు కానీ మనకి ఏది కనిపించకుండా చాలా ఇది ఉందన్నట్టు. ఇటువంటి దాని మీద చాలా డ్రైవ్ చేయడం కూడా చాలా కష్టమే. ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు లైవ్లో. ఎందుకంటే మన దగ్గర నుండే మామూలుగా ఇగో వెహికల్స్ అనేది వస్తూ ఉంటాయి. వెహికల్స్ ఎంత కష్టంగా ఎక్కుతున్నాయి ఒకసారి చూడండి. హెవీ వెహికల్స్ కదా, చాలా చాలా కష్టంగా ఎక్కడం అవుతుంది. ఇది రంభా ఘాట్. ఇక్కడ ఏదైనా అటు ఇటు అయితే మాత్రం ఇక వెహికల్ని తీసుకురావాలంటే మినిమం ఒక 10-12 days పడుతుంది అన్నట్టు. అసలు ఎలా అంటే మనం ఒక వ్యక్తి నడిచినా కూడా వెళ్ళిపోవచ్చు వాటికంటే ముందు, అలా పోతున్నాయి అన్నట్టు. చూడండి ఎంత లోతు ఉందో లోయ కూడా. ఇంత లోతులో ఉన్న లోయ, ఇంత హైట్ పైన రోడ్డు ఉండటంతో ట్రక్స్ అయితే అసలు పోవటలేవు. మనకు కూడా కొంచెం దారిని అయితే ఇస్తలేదు కొద్ది గొప్ప కూడా. ఎందుకంటే చాలా హార్డ్గా ఉన్నది అన్నట్టు పోవటం. అంటే ఎంత వాళ్ళు యాక్సలేటర్ ఇచ్చినా కూడా బండి అయితే చాలా స్లోగా పోతుందనే చెప్పవచ్చు, అంత హైట్తో ఉందన్నట్టు. ఇంకా ఈ డ్రైవర్ అన్నలకైతే ఒక లైక్ కొట్టవచ్చు అని కూడా చెప్పవచ్చు. చాలా చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. ఇంత పెద్ద హైట్లో ఉన్నా కూడా చాలా ఓపికతో వాళ్ళ ఓపికను నిమ్మతంగా తీసుకొని ఈ లారీలను అయితే చాలా చాలా నీట్గా నడపడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ రంభా ఘాట్ అయితే ఇక కంప్లీట్ చేస్తామన్నట్టు. ఇది ఎక్కేసినామంటే రంభా ఘాట్ పూర్తి అయిపోయింది అన్నట్టే. చూస్తున్నారు కదా ఎంత స్లోగా పోతుందో లారీలు అయితే. పక్కన మీకు బోర్డులో పడుతుంది కదా, ఇది చూడండి. ఏదో నడిచిపోతున్నట్టు మనమే వాటిని అటు ఇటు చేసి క్రాస్ చేసి అయితే పోతున్నాం. ఫ్రెండ్స్ రంభా ఘాట్ అయితే మనం చూస్తున్నాం కదా. ప్రజెంట్ అయితే డ్రైవర్ల అంటే అనుభవాలను, డ్రైవర్ల అనుభూతిని మొత్తానికి అయితే డ్రైవర్లు పర్ఫెక్టా కాదా అని కూడా ఇక్కడ తేలిపోతుంది అన్నట్టు. చూస్తున్నారు కదా బస్సులకు ఎలా ఉంటుందో. వెనక వెహికల్ మొత్తం కంప్లీట్గా కనిపించేటట్టు. అగో రెండో వైపున పోయే వెహికల్స్ ఒకసారి చూడండి. మనం రంభా ఘాట్ ఇప్పుడు పైకి ఎక్కేసాక మనకు రోడ్ అనేది టచ్ అవుతుంది, కానీ
అవతల వైపు రోడ్డుకి యువతల వైపు రోడ్డుకు అసలు ఎటువంటి సంబంధం లేకుండా ఇది చాలా డేంజర్ అయిన రూట్ అని కూడా చెప్పొచ్చు. ఈ రంభా ఘాట్ అయితే చాలా జాగ్రత్తగా డ్రైవ్ అనేది చేయాలో చూసుకొని, ఎందుకంటే మనది ఉన్నది అట్లా ఒకే ఒక జీవితం కాబట్టి చాలా మంచిగా నీట్గా మనం ఉండాలి, మనతో పాటు నెక్స్ట్ ఉండాలి కాబట్టి అందరూ బాగుండాలన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ రంభా ఘాట్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ చిలక సరస్సును చూద్దాం. ఈ ఘాట్ మీద నుంచే కనిపిస్తుంది, అంటే కంప్లీట్ అయిందని కాదు, కాకపోతే చాలా డేంజర్ అయినటువంటి ఈ రంభా ఘాట్ రూట్ అయితే కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే రంభా ఘాట్ అయితే ఈ ఘాట్ రోడ్ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు, చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే డైరెక్ట్ మనం చూస్తే ఇంకా అనుభూతి చాలా బాగుంటుంది. చాలా అనుభవం అయితే ఈ రైడ్లో అయితే మనకు కలిగిందనే చెప్పవచ్చు. ఇక్కడ వెహికల్స్ అయితే చాలా స్లోగానే మంచిగా డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే అందరూ హెల్మెట్ ధరించే డ్రైవ్ చేస్తారు అన్నట్టు మన బైక్లోనైతే. అట్లా ఉండి ఇక్కడ ఉండే రూట్ అయితే చాలా ఓకే, పర్లేదు, బాగుందనే చెప్పొచ్చు. అటు ఇటు చూసి చూడండి ఎంత పచ్చగా ఉంటుందో. రోడ్లో అయితే క్రాసులు మూలలు మలుపులు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. హైవేలు కూడా మలుపులు ఎక్కువ ఉన్నాయని చెప్పడం. దాదాపుగా రంభా ఘాట్ అయితే పూర్తవుతుందనే చెప్పొచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చిలక సరస్సు అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది మనకు. అంటే ఇది సముద్రం పక్కనే మొత్తం చిలక సరస్సు అనేది. ఒడిశా సముద్రం ఒకసారి చూడండి, మొత్తం చిలక సరస్సు. ఇది వరల్డ్లోనే అది రెండో పెద్ద సరస్సు అనుకుంటా, అంటే మేబీ నాకు తెలిసి అంటున్నాను నేనైతే. ప్రజెంట్ అయితే మరి చూద్దాం ఎలా ఉందో సరస్సు అనేది. ఇలా కనిపిస్తుంది. ఇంకా అటువైపున పోతే ఇక దిగి చూస్తే ఇంకా వేరే లెవెల్లో ఉండు, కానీ మనకైతే రైడ్లో అయితే ఇలా చూపించడం జరిగింది. అటువైపున రైడ్ చేస్తున్నప్పుడు అయితే మనకి ఇలా కనిపించలేదు. దీనికోసమే మనము ప్రత్యేకంగా ఇటువైపున అయితే రైడ్ అనేది మనం మళ్ళీ వేయడం అనేది జరిగింది. ఇటువైపున ఇక చూడండి కొంచెం పంట పొలాలు అయితే వేసుకోవటం అనేది అయితే జరిగిందని చెప్పవచ్చు. ఇక మనం ఏంటంటే మన అనిల్ అన్నయ్య అయితే ఒక స్పీడ్తోనైతే కొట్టేస్తున్నాడని చెప్పొచ్చు. ఇక చూడండి ఇది చిలక సరస్సు అయితే లెఫ్ట్ సైడ్. రంభా ఘాట్ కూడా అయిపోతుంది, దాదాపుగా మొత్తం పూర్తి అయిపోతుంది అని చెప్పొచ్చు. ఇక డైరెక్ట్ మన రైడ్ అనేది ఇదే చిలక సరస్సు నుండి పోతున్న ఏదో రైల్వే ట్రాక్ అయితే చెప్పాను కదా ఇందాకనే మీకు. అంతా హౌరా లైన్ అన్నట్టు. ఒకసారి అయితే చూడండి ఎలా పోతుందో. చాలా పెద్దగా రెండు ట్రైను, అటు ఒక ట్రైను ఇటు ఒక ట్రైను ఈడ నుండే దోచుకుపోయారు అన్నట్టు మన ఇండియా వాళ్ళను. చూడండి ఇంత పెద్ద లైన్ అనేది వేయడం వాళ్ళు కూడా చాలా గ్రేట్ అనవచ్చు. దోచుకోకపోవడం ఏంటో కానీ మనకైతే మంచి రైల్వే లైన్ అయితే ప్రవేశపెట్టారని చెప్పవచ్చు. వాళ్ళు దోచుకోపోయినంత ఇక్కడ పెట్టిపోయారని కూడా ఇంకొక మాటలో మనము ఒప్పుకోవచ్చు కూడా. కొన్ని టెక్నాలజీని కూడా ఇచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు కూడా బ్రిటిష్ వాళ్ళని దోచుకున్నారని చెప్పడం కంటే మనకు కొన్ని టెక్నాలజీ పెంచిపోయారని కూడా చెప్పుకోవచ్చు అన్నట్టు. వాళ్ళు చేసిన ఏదైనా మిస్టేక్ ఏదైనా ఉందా అంటే మనల్ని హింసించడం, మనల్ని కొంచెం అంటరానితనంగా చూడటం, ఒకరికి పడకుండా చేయటం, వాళ్ళ స్వలాభావం కోసం చేసుకున్నారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళను మనం కొంచెం దోచుకోపోయారని చెప్తాం. కానీ చూడండి ఎంత మంచి లైన్ వేసిపోయారు. మొత్తానికైతే ట్రైన్ చాలా బాగుందనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఏపీ ఒడిస్సా బార్డర్ని అయితే ఇప్పుడు టచ్ అవ్వబోతున్నాము. ఇప్పుడు ఇచ్చాపురం టోల్ గేట్ కూడా వచ్చేస్తుంది దాదాపుగా. ఫ్రెండ్స్ మొత్తానికైతే మనము మళ్ళీ ఆంధ్రాలోకి అడుగు పెట్టబోతున్నాం అన్నట్టు. కానీ ఫ్రెండ్స్ ఏ మాటగా మాట చెప్పాలి, ఈ వేరే ట్రావెల్స్ వాళ్ళను మనము క్రాస్ చేస్తున్నప్పుడు వస్తున్న ఫీలింగ్, ఆ మజానే వేరన్నట్టుగా అయితే ఉంటుంది చూడండి. ఎందుకంటే మనకే కాదు ప్రతి ఒక్క లోపల కూర్చున్న ప్యాసింజర్స్లకు కూడా మంచి ఊపును తెస్తుందని కూడా చెప్పొచ్చు. పలానా ట్రావెల్స్లను మనము క్రాస్ చేస్తున్నామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది వీళ్ళకి అందరికీ. అది చాలా చాలా గమనించాను నేను. ఇదొక రకమైన ఆనందంగా అని కూడా అనుకున్నాను. ఈ వేరే ట్రావెల్ని మనం ఇలా క్రాస్ చేసి లోపల కూర్చున్న ప్యాసింజర్ల ఆనందమే వేరే ఉంటుంది. కొంచెం చూశాను, హ్యాపీనెస్ అయితే వాళ్ళకి మంచిగా అనిపించింది. చూద్దాం ఫ్రెండ్స్. ఇక ప్రజెంట్ అయితే మనము ఏపీ బార్డర్లో కంప్లీట్గా వచ్చేస్తాం. మొత్తానికి మనమైతే ఇప్పుడు ఒడిస్సా బార్డర్ దాటి ఇక పలాస ఏపీలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. పలాస కాడ అయితే మనం పాట పాడడానికి మళ్ళీసారి ఇక్కడైతే ఆపడం జరిగింది రిటర్న్ టైంలో. మళ్ళీ రైడ్ని అయితే మనము స్టార్ట్ చేసామని చెప్పొచ్చు. ఇప్పుడైతే చాలా ఇక కొంచెం చీకటి అవుతుందా అన్నట్టుగా మనం ఇక నైట్ మొత్తం జర్నీ ఉండబోతుంది. చూద్దాం ఫ్రెండ్స్. మొత్తానికైతే ఏపీకి అయితే వచ్చేసాము. ఇక ఇలాగా చూడండి పైన బోర్డు అయితే చెన్నై, విశాఖపట్నం ఇట్లా అయితే ఉండటం అయితే జరిగింది. ఇప్పుడు మన కాడ కూడా ఏ వొకేషన్ తక్కువ ఏం లేదు, చాలా చాలా మంచి వొకేషన్ అయితే ఉండటం జరుగుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. దీంట్లో స్పెషల్ చాలా చాలా ఉన్నది. మామూలుగా చూడండి ఆటోమేటిక్గా సెన్సార్ మన స్పీడ్ని అయితే అదే చూపించబోతుంది అన్నట్టు. మొత్తం మీద మన ఏపీలో కూడా చాలా చాలా వొకేషన్ ఉందనే చెప్పొచ్చు. చాలా అద్భుతంగానే మన రోడ్లు కూడా చాలా తక్కువేం కాదు, చాలా బాగుంది. కాకపోతే
నీట్గా ఉంటాయి అన్నట్టు. మన ఏపీ తెలంగాణలో అయితే రోడ్లు చాలా చాలా మంచిగా వేయడం అయితే జరిగి ఉంది ఫ్రెండ్స్. పోయేటప్పుడు అయితే మనకు ప్రజెంట్ అయితే ఇక్కడ వచ్చే ఇప్పుడు టోల్ గేట్ అయితే మిస్ అయిందేమో అన్నట్టుగా అయితే ఈ టోల్ గేట్ని అయితే మనం స్పెషల్గా చూపించడం అయితే జరుగుతుంది. ఇలాగే ఇప్పుడే చీకట్ అవుతుంది, ఒకసారి చూడండి. అంటే మనము దాదాపుగా ఇప్పుడు 6:30, 6:00కి అయితే లైట్లు వేసి ఇలా ఉండటం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఈ టోల్ ప్లాజా కాడ కూడా మొత్తం లైట్లు ఉండటంతో ఎలా మిల్క్గా మెరుస్తుందో ఒకసారి చూడండి. చాలా బాగుందనే చెప్పొచ్చు టోల్ ప్లాజా. ఎందుకంటే ఇది వచ్చిన రైడ్లో మిస్ అవ్వడంతో ఈ రైడ్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంతైనా మన ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి రోడ్లు అయితే వేరే స్టేట్లో అయితే లేదనే చెప్పొచ్చు. చూడ ఇక్కడ ఎంత విశాలంగా ఎంత జాగా అయితే ఉందో టోల్ ప్లాజా కాడ. ఇక్కడ పార్కింగ్ కూడా అదే ఒడిస్సా టోల్ ప్లాజాలో ఒకసారి చూసారా, క్రాస్లో ఉంటుంది అన్నట్టు. ఒక ఇట్లా అడ్డంగా ఉంటుంది, పెట్టుదని కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కూడా ఘాట్ రోడ్లు ఉండడంతో చాలా ఇబ్బంది అనిపించినట్టే పడుతుంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చూడండి, ఇలా అయితే వచ్చేసాం మనం. ప్రజెంట్ అయితే దాదాపుగా విశాఖపట్నం కాడికైతే వచ్చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం, ఇంకా స్పెషల్గా అన్నీ మన దగ్గర ఉండేటివి అన్నీ చూపిద్దాం. వచ్చేటప్పుడు కనిపించనివి కొన్ని మిస్ అయినవి అయితే ఇప్పుడు ఈ రైడ్ అయితే వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మనం హైవే మీద నుంచి అయితే శ్రీకాకుళం, ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాకుళం కాడికైతే ఆపడం అయితే జరుగుతుంది. శ్రీకాకుళం అంటే మామూలుగా చాలా చాలా బాగుంటుంది కదా వైజాగ్. శ్రీకాకుళం బైపాస్ మీద అయితే వచ్చే బస్సు లాగానే మన పార్టీ ఎక్కడ ఆగితే మరి ఇక్కడి నుంచి బయలుదేరి చాలా బస్సులు ఉంటాయి. స్లోగా వెళ్ళు, కారు వెనకాల పెట్టు, కాలు లేదు అక్కడ చాలా చాలా ఇక్కడ పెట్టుకో. అవన్నీ కావాలండి ఇక శ్రీకాకుళం ఫ్లవర్ కిందకైతే మనం మామూలుగా చూస్తున్నాం. మరి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాకుళం బైపాస్ నుండి శ్రీకాకుళం లోపల ఎంట్రీ కావడానికి అయితే ఒకసారి చూడండి ఎంత నీట్గా ఎంత మంచి సూపర్గా అయితే జరిగిందో. శ్రీకాకుళం ఎంట్రన్స్ అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి, చాలా బాగుంది అసలు. వావ్, లైటింగ్ కూడా చాలా చాలా మంచిగా నీట్గా రావడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనం శ్రీకాకుళం అయితే ఎంట్రీకి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ అనేది అయితే రాసడం జరిగింది. స్వాగతం సుస్వాగతం జరిగింది. మయూరి జనరల్ గేట్ ఎక్కడ? మయూరి వరకు వెనకాల మనం ఆపుతుంది ఉండే ఫ్రెండ్స్, మొత్తం దాదాపుగా మనం మొదటి రైడ్లోనే ఎక్కువ 55 నిమిషాలు లెంత్ పెట్టి మొత్తం చూపించడం అయితే జరిగింది కదా. అందుకని మన రైడ్ని అయితే ఇక్కడితోనూ ముగించేయబోతున్నాను. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.